సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమపావనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడి సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 40. ప్రసాద భావంతో జీవించు. మనిషి అశాంతి కారణాలు 2 భావాలు. నా జీవితం ఈ విధంగా ఉండాలి అనుకోవడం, నా జీవితం ఈ విధంగా ఉండకూడదు అనుకోవడం. కాబట్టి నీవు ఏ విధంగా జీవించాలన్నది కేవలం నీ భావం మీద, నీ స్వప్రయత్నం మీద ఆధారపడి లేదు. అంతా భగవంతుడి ప్రసాదం మీద ఆధారపడి ఉంది. భగవంతుడి ఈ ప్రసాదం వలనని పుట్టుకతోనే ఒకరు ధనవంతుడిగా, భూస్వామిగా, గొప్ప కళాకారుడిగా, గొప్ప యోగిగా, గొప్ప పండితుడిగా, గొప్ప జ్ఞానిగా పుడుతున్నాడు. ఇంకొక వైపు దరిద్రుడిగా, నిరుపేదగా, భోగిగా, పామరుడిగా, నాస్తికుడిగా, మూర్ఖుడిగా పుడుతున్నాడు. మరియు భగవంతుని ప్రసాదం వలననే ధనవంతుడు దరిద్రుడిగా మారుతున్నాడు, దరిద్రుడు ధనవంతుడిగా మారుతున్నాడు. కారణాలు మనిషి అసమర్థత, తెలివి లేకపోవడం కాదు. ఇది భగవంతుడి ప్రసాద ఫలితం. అందుకే సాయి భగవంతుడు ఒకరికి కష్టాలు, ఆపదలు, దుఃఖం ఇవ్వడానికి, మరొకరికి సుఖాలు, సంపదలు, శాంతి ఇవ్వడానికి కారణం ఏమిటి? ఒకరి పట్ల ప్రేమ, ఇంకొకరి పట్ల ద్వేషం ఉండడానికి కారణం ఏమిటి అని నీవు ప్రశ్నిస్తే భగవంతుడికి ఒకరిపై రాగం లేదు, మరొకరిపై ద్వేషం లేదు. రెండింటికి భగవంతుడు అతీతుడు. అతీతుడైతే ఈ విధంగా ఎందుకు జరగాలి అని ప్రశ్నిస్తే కర్మను బట్టే భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు. అందుకే భగవంతుడిని కర్మఫల ప్రదాత అని అంటారు. కాబట్టి జన్మజన్మలను నీవు చేసిన పుణ్యకర్మలను బట్టి, నీ భావనను బట్టి భగవంతుడు నీకు దర్శనం, సంపదలు, సుఖాలు ఇస్తాడు. కీర్తి సంపదలు కలిగినప్పుడు మానవుడు ఇదంతా నా తెలివి, నా గొప్పతనం అనుకుంటాడు. కష్టాలు, ఆపదలు, నష్టాలు కలిగినప్పుడు దేవుడిని నిందిస్తాడు. నీవు వివాహం చేసుకున్నంత మాత్రాన నీకు సంతానం కలగదు. భగవంతుడి ప్రసాదం నీకు లభించినప్పుడే నీకు సంతానం కలుగుతుంది. భగవంతుడి ప్రసాదం నీకు లభించినంత వరకు నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగదు. నీవు వ్యాపారం చేసినంత మాత్రాన నీకు లాభం కలగదు. భగవంతుడి ప్రసాదం ఉంటేనే నీకు లాభాలు కలుగుతాయి. భగవంతుడి ప్రసాదం లేకపోతే నీకు నష్టాలే కలుగుతాయి. నీవు డిగ్రీ చదివినంత మాత్రాన నీవు ఉద్యోగం పొందలేవు. భగవంతుడి ప్రసాదం ఉంటేనే నీవు ఉద్యోగం పొందుతావు. ఈ భగవంతుడి ప్రసాదం లేకపోవడం వల్లనే ఎందరో ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరుద్యోగులుగా ఉన్నారు. కాబట్టి కర్మ చేయడం వరకే నీకు అధికారం ఉంది, కానీ దాని పర్యవసానం ఏమిటో నీవు నిర్ణయించేది కాదు, భగవంతుడు నిర్ణయించేది. అందుకే సాయి ఈశ్వరుడే ఈ జగత్తుకు సూత్రధారి అని ఆజ్ఞ ప్రకారమే జీవులన్నీ చరిస్తాయి. పామైనా తేలైనా అతని ఆజ్ఞను అతిక్రమించలేవు. అందరినీ ఆ ఈశ్వరుడే రక్షిస్తాడని పలికారు. సంతానం కావాలని వివాహం చేసుకోవడం వరకే నీ పరిధి. ఆడపిల్ల పుట్టాలో, మగపిల్లవాడు పుట్టాలో, మంచివాడు పుట్టాలో, చెడ్డవాడు పుట్టాలో, అందగాడు పుట్టాలో, కురూపి పుట్టాలో, ఎర్రగా పుట్టాలో, నల్లగా పుట్టాలో నీవు నిర్ణయించేది కాదు. భగవంతుడు నీ కర్మను బట్టి నిర్ణయించేది, ప్రసాదించేది. కాబట్టి భగవంతుడు నిన్ను, నీ వారిని ఏ విధంగా జీవించమని నిర్ణయిస్తే ఆ విధంగా జీవించు. ఈ విధంగా జీవించడమే శాంతికి రాజమార్గం. అందుకే సాయి దేవుడు ఎలా ఉంచితే అలా ఉండాలని కాపార్డేతో పలికారు. భగవంతుడు నీకు ఇచ్చిన దానితో తృప్తిపడు, లేని దానికోసం ఆవేదన పడవద్దు. సుఖం ఇస్తే నీ ప్రసాదమని సాక్షిగా అనుభవించు, దుఃఖం ఇస్తే ప్రసాదమని అంతే సాక్షిగా అనుభవించు. సన్మానం చేస్తే నీ ప్రసాదమని సాక్షిగా అనుభవించు, అవమానం చేస్తే నీ ప్రసాదమని సాక్షిగా అనుభవించు. ఈ విధంగా నీవు జీవిస్తే నీవు శాంతిని పొందడమే గాక ఒక యోగిగా నీవు తయారవుతావు. నిత్య శాంతిలో నిలకడగా ఉండగలుగుతావు. అందుకే సాయి ఇష్టాలు, సుఖదుఖాలు ప్రారబ్ధానుసారమే వస్తాయి. అమృతము, విషము మాదిరిగా ఎదురవుతాయి. ప్రతి మనిషి జీవితంలో ఈ ద్వంద్వాలు రావడం అత్యంత సహజం. ఈ సత్యాన్ని తెలుసుకొని సంతోషానికి లోను కాకు, దుఃఖానికి లోను కాకు. ఏది వచ్చినా స్వీకరించు, అనుభవించమని తెలిపారు. ఎవరైనా దైవ ప్రసాదం అని ఇస్తే మనసు ఆ ఇచ్చినవాడు ఎట్టివాడని మనం చూడము. ఇచ్చిన ప్రసాదం రుచిగా ఉందా లేదా అని మనం చూడం. చల్లగా ఉందా, వేడిగా ఉందా అని మనం చూడం. కారణం అది దైవ ప్రసాదం. ఈ విధంగా ప్రసాద భావంతో జీవించడాన్ని శరణాగతి అని అంటారు. శరణాగతి చెందినవాడు దైవ సాక్షాత్కారం కోసం ఎదురు చూస్తాడే గాని దైవ సాక్షాత్కారం ప్రసాదించమని దైవాన్ని కోరడు. ఈ విధంగా కోరితే అది శరణాగతి కాదు. సంపూర్ణ శరణాగతి నేను అనే అహంకారం, వ్యక్తిత్వం లేనప్పుడే సిద్ధిస్తుంది. సంపూర్ణ శరణాగతి నేను అనే అహంకారం, వ్యక్తిత్వం లేనప్పుడే సిద్ధిస్తుంది.
శరణాగతి పొందడం అంటే ఒక ఇంటిలో పని మనిషిలా బ్రతకడం లాంటిది. యజమాని ఏది చెప్తే అది చక్కగా చేయడం లాంటిది. అంతేగాని సొంత భావాలు, సొంత అభిప్రాయాలు లేనట్టిది. ఈ విధంగా ఆచరించు తరించు. పరమగురు షిరిడి సాయి సమర్పణమస్తు.